ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తున్నాం. దాంట్లో వేవ్స్ చాప్టర్ నుంచి 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదేంటి అంటే డాప్లర్ ఎఫెక్ట్. దానికి సంబంధించి అసలు డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఏంటి, దానికి సంబంధించి మీకు ఈ చాప్టర్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఏ క్వశ్చన్స్ ఎట్లా తీసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియోస్లో మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ కేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. డాప్లర్ ఎఫెక్ట్. అసలు ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఇదేంటి అంటే యాక్చువల్గా సోర్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీకి మనం రిసీవ్ చేసుకునేటువంటి ఫ్రీక్వెన్సీకి డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు అంటే అవి 2 రిలేటివ్ మోషన్లో ఉన్నప్పుడు. ఆల్రెడీ మనం రిలేటివ్ మోషన్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఇయర్లో చదివేస్తాం. ఏవైనా సరే ఇక్కడ 2 వస్తువులు ఒకదానితో ఒకటి కంపేర్ చేసినప్పుడు మూవ్ అవుతూ ఉంటే మోషన్లో ఉంటే దాన్ని రిలేటివ్ మోషన్ అని చెప్తాం. వాటి వెలాసిటీస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మనం ఫస్ట్ ఇయర్లో చూసాం. ఇక్కడ ధ్వని జనకము పరిశీలకుడు ఇద్దరు కూడా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు జనకం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ధ్వని పౌనఃపున్యానికి పరిశీలకుడు గ్రహించేటువంటి ధ్వని పౌనఃపున్యానికి మధ్య తేడా ఉంటుంది. దాన్నే మనం డాప్లర్ ప్రభావం అని చూద్దాం. మనం ఇక్కడ రిలేటివ్ మోషన్ అని చూస్తున్నాం. రిలేటివ్ మోషన్ అనేది 2 రకాలుగా తీసుకోవచ్చు. ఏంటి అంటే ఒకటి సోర్స్ మూవ్ అవుతూ అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నప్పుడు, రెండోది వచ్చేసరికి అబ్జర్వర్ మూవ్ అవుతూ సోర్స్ రెస్ట్లో ఉన్నప్పుడు. అంటే పరిశీలకుడు నిశ్చల స్థితిలో ఉండి జనకం కదులుతూ ఉన్నప్పుడు ఒక రకంగా తీసుకుంటాం. అట్లాగే జనకం నిశ్చల స్థితిలో ఉండి పరిశీలకుడు కదులుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ 2 కేసులు కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్గా చూడవచ్చు. వాటిలో మనం ఫస్ట్ కేసు ఇప్పుడు చూస్తున్నాం. వెన్ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ అండ్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్. జనకం చలనంలోను మరియు పరిశీలకుడు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి డాప్లర్ ప్రభావం ఎలా ఉంటుంది అంటే అక్కడ గ్రహించేటువంటి పౌనఃపున్యంలో తేడా ఎలా ఉంటుంది అనే దానికి ఇప్పుడు మనం ఇక్కడ సమీకరణాన్ని రాబట్టుకోతున్నాం. ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. అది ఎట్లా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓ అనేది ఇక్కడ అబ్జర్వర్ స్టేషనరీ అని చెప్తున్నాం. అంటే రెస్ట్లో ఉన్నాడు, కదలడం లేదు, నిశ్చల స్థితిలో ఉన్నాడు అంటే ఇది కదలదు. S1 అనేదేమో సోర్స్ ఫస్ట్ పొజిషన్ అంటే స్టార్టింగ్లో ఇక్కడ ఉంది, తర్వాత S2కి మూవ్ అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ కదిలింది. అంటే జనకం అనేది కదులుతూ ఉంది, చరణంలో ఉంది, మూవ్ అవుతుంది. కాబట్టి దాని వెలాసిటీని VS అని తీసుకున్నాం. VS అంటే వెలాసిటీ ఆఫ్ ది సోర్స్, జనకం యొక్క వేగం. మనకి ఈక్వేషన్ డెరివేషన్ చేసేటప్పుడు V అనేది కూడా యూజ్ చేస్తాం. అది ధ్వని వేగం అవుతుంది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ మనం Vతో రిప్రజెంట్ చేస్తాం. సరే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సోర్స్ అనేది S1 నుంచి S2కి మూవ్ అవుతుంది అని చెప్తున్నాం. ఈ మూవ్ అవుతున్నప్పుడు దానికి పట్టే టైం ఎంత అంటే T0 టైంగా తీసుకుందాం. T0 అనేది ఏంటంటే S1 పొజిషన్ నుంచి S2కి మూవ్ అవడానికి దానికి పట్టే టైము. సో VS వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది అంటే VS ఇంటూ T0 అనేది దీని డిస్ప్లేస్మెంట్ అవుతుంది. స్టార్టింగ్లోనేమో L అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటే VS ఇంటూ T0 అనేటువంటి డిస్టెన్స్ మూవ్ అయింది. సో ఇది L, ఇది VS T0 అంటే టోటల్ ఏమవుతుంది అంటే L ప్లస్ VS ఇంటూ T0 అనేది టోటల్ డిస్టెన్స్. అంటే సెకండ్ పొజిషన్కి రీచ్ అయిన తర్వాత జనకం S1 నుంచి S2కి వెళ్ళడానికి మనకు పట్టే టైం T0 అని తీసుకుంటే అది ఎంత దూరం వెళ్తుంది అంటే VS ఇంటూ T0 అంటే వేగము ఇంటూ కాలం రాస్తే దూరం వస్తుంది కాబట్టి ఈ దూరాన్ని ప్రయాణించింది అని తీసుకుంటాం. ఇది డయాగ్రామ్కి సంబంధించి. ఇక్కడ మనం మరి ఈక్వేషన్ పార్ట్ ఎలా డెరైవ్ చేయాలి? ఈక్వేషన్ పార్ట్ మనం డెరైవ్ చేయాలంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, దేంట్లో చేంజ్ వస్తుంది అంటే ఫ్రీక్వెన్సీలో, పౌనఃపున్యంలో తేడా వస్తుంది, చేంజ్ వస్తుందని చెప్తున్నాం. కాబట్టి ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. మనం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ముందు టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆవర్తన కాలం అనేది ఎంత అనేది లెక్కేస్తే ఆవర్తన కాలం యొక్క విలోమం ఇన్వర్స్ ఆఫ్ ది టైం పీరియడ్ ఇస్ ది ఫ్రీక్వెన్సీ. కాబట్టి దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆవర్తన కాలము అనేది టైం పీరియడ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. టైం పీరియడ్ అంటే ద టైం టేకెన్ ఫర్ వన్ ఆసిలేషన్ అని చెప్తాం. ఆసిలేషన్స్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా ఏంటి అంటే ఒక వేవ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేదాన్ని మనం
ఆ టైం పీరియడ్ కింద తీసుకుంటాం కాబట్టి ఆ ఆవర్తన కాలం ఒక వేవ్ అనేది సోర్స్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తామని చూడండి. T1 అని తీసుకుందాం. ఈ T1కి టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. T1 అనేది ఏంటి అంటే మనకి ఇక్కడి నుంచి సౌండ్ వేవ్ అనేది రిలీజ్ అయితే ధ్వని తరంగం అనేది ఇక్కడి నుంచి మనకి విడుదలైన తర్వాత పరిశీలకుడిని చేరడానికి అంటే మొదటి తరంగం ఇక్కడి నుంచి ఇక్కడ చేరడానికి పట్టే టైంని T1 అని తీసుకుంటున్నాము. మనం కాలం కనుక్కుంటున్నాం కాబట్టి కాలానికి ఎలా తీసుకుంటాము అంటే దూరము బై వేగము అని తీసుకోవాలి. అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ రాసుకుంటే మనకి టైం వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే L అవుతుంది. అట్లాగే వెలాసిటీని ఏం తీసుకోవాలి, ఏ వేగాన్ని తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనకి రిలీజ్ అయినటువంటిది ఏంటి సౌండ్ వేవ్ కాబట్టి సౌండ్ వేవ్ వెలాసిటీని ధ్వని వేగాన్ని తీసుకోవాలి. దాన్ని v అనుకున్నాం కాబట్టి T1 = L/v అనేది ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ వేవ్ రిలీజ్ అయినప్పుడు వచ్చేటువంటి టైం. సరే, ఇక్కడి నుంచి సోర్స్ అనేది ఇక్కడికి మూవ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ వేవ్ రిలీజ్ అయింది. అంటే S1 పొజిషన్ నుంచి S2కి వెళ్ళిన తర్వాత మనకి ధ్వని రెండవ తరంగం అనేది విడుదలైతే అప్పుడు అది పరిశీలకుడిని చేరడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి బయలుదేరింది ఇక్కడికి వెళ్ళింది అంటే ఈ కాలాన్ని కూడా ఈ టైంను కూడా మనం కలిపి తీసుకోవాలి. అంటే ఆ టైంని T0 అని తీసుకుంటాం కాబట్టి ఆ టైం కూడా కలిపి తీసుకోవాలి. ఆ టైంని ఎలా తీసుకుంటాము అంటే అది T2 అనుకుంటాను. స్టార్టింగ్ వచ్చేసరికి T0 అంటే జనకం అనేది S1 నుంచి S2కి వెళ్ళడానికి అక్కడ మనకి ఏమవుతుంది అంటే టైం T0 పడుతుంది. తర్వాత మిగిలింది క్యాలిక్యులేట్ చేద్దాం ప్లస్ ఆ టైంతో పాటు ఇంకా టైం పడుతుంది. అదే టైం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి రిలీజ్ అయినటువంటి వేవ్ రావాలి అంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ బై వెలాసిటీ రాయాలి. డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో ఈ డిస్టెన్స్ ఏమో L అవుతుంది, ఇదేమో VS T0 అని చెప్పాము. అంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే L + VS T0 అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి అది ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ కాబట్టి ఆ డిస్టెన్స్ రాసుకుంటాము. L + VS T0 బై వెలాసిటీ రాయాలి. వేగం కావాలి అంటే అది ధ్వని వేగం కాబట్టి దాన్ని v అని తీసుకుంటాం. ఇది సెకండ్ కేసు. అంటే మనకి ఫస్ట్ వేవ్ రిలీజ్ అయినప్పుడు రీచ్ అవడానికి టైం ఏమో L/v పట్టింది. రెండో దానికి వచ్చేసరికి ఏమో T0 + L + VS × T0/v అనేది మనకి రెండో దానికి వచ్చింది. ఇట్లా మనకి వెళ్తూ ఉంటే సోర్స్ అనేది ఈ పొజిషన్ నుంచి మూవ్ అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే డిస్టెన్స్ వాల్యూ అనేది VS × T0 అంటే వెలాసిటీని బేస్ చేసుకునే టైం అనేది డిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇదేమో ఫస్ట్ వేవ్ రిలీజ్ అయినప్పుడు అని చెప్తున్నాం, ఇదేమో సెకండ్ వేవ్ రిలీజ్ అయినప్పుడు అని చెప్తున్నాం, రెండవ తరంగం విడుదలైనప్పుడు అని చెప్తున్నాం. అట్లాగే N+1th వేవ్ రిలీజ్ అయినప్పుడు అది రీచ్ అవ్వడానికి మనకు పట్టేటువంటి టైం ఎంత అంటే N+1వ తరంగం అనేది జనకం నుంచి విడుదలైనప్పుడు అది పరిశీలకుడిని చేరడానికి పట్టే సమయం ఎంత అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఎట్లా తీసుకుంటామంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది రెండవ తరంగం సెకండ్ వేవ్ అని చెబుతున్నాం కాబట్టి దీనికి T0 అనేది సింగిల్ టర్మ్ వచ్చింది. అంటే ఇక్కడ N+1 వచ్చేసరికి దీని ప్లేస్లో ఏమవుతుంది అంటే N T0 అనేది రాసుకోవాలి. కాబట్టి Tn+1 = T0 ప్లేస్లో దాన్ని N T0తో రీప్లేస్ చేశానంటే మొత్తాన్ని Nతో మల్టిప్లై చేయాలి Tని. కాబట్టి ఈక్వేషన్ ఎలా మారుతుంది? Tn+1 N+1వ తరంగం ఇక్కడ చేరడానికి పట్టే సమయం ఎంత అవుతుంది అంటే T0 ప్లేస్లో దాన్ని Nతో మనం మల్టిప్లై చేయాలి T0ని. ఎందుకని అంటే ఇక్కడ రెండవ తరంగానికి T0 గుణకం 1 కాబట్టి N+1వ తరంగానికి దాని గుణకం Nగా రాసుకుంటాం. N+1th వేవ్ అంటున్నాం కాబట్టి కోఎఫిషియంట్ N అవుతుంది. ఇక్కడ సెకండ్ వేవ్ కోఎఫిషియంట్ 1 వచ్చింది కాబట్టి N+1 వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే కోఎఫిషియంట్ వాల్యూ N అవుతుంది.
సో ఇది n+1 వేవ్ అనేది రీచ్ అవడానికి పట్టే టైం. సో ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇదేమో ఫస్ట్ వేవ్ రీచ్ అవడానికి అని చెప్తున్నాం, ఇది n+1 వేవ్ రీచ్ అవడానికి అని చెప్తున్నాం. అంటే మనకి టోటల్గా n వేవ్స్ రీచ్ అవడానికి n తరంగాలు జనకం నుంచి పరిశీలకులు చేరడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కాల వ్యవధి, అంటే మనకి ఇక్కడ ఆవర్తన కాలం అనేది ఎలా లెక్కిస్తామంటే కాల వ్యవధి కావాలి కాబట్టి, టైం పీరియడ్ కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇది అంటే థర్డ్ ఈక్వేషన్ అనుకుంటుని దీన్ని ఈ థర్డ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేసి తీసేస్తే మనకు వస్తుంది. సో దాన్ని Tn అని తీసుకుంటాం. దాన్ని ఏమని రిప్రజెంట్ చేస్తానంటే Tn అని రిప్రజెంట్ చేద్దాం. లేదు అంటే మనకి కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే Tn అయినా రాసేసుకోవచ్చు. టైం డిఫరెన్స్, టైం డ్యూరేషన్, కాల వ్యవధి. డైరెక్ట్గా అది n వస్తే మళ్ళీ మనకి కన్ఫ్యూజన్, ఇక్కడ n+1 రాసాము, ఎన్ని కన్ఫ్యూజన్ లేకుండా T అనేది తీసేసుకుంటే ఇదేంటి అంటే దీంట్లో నుంచి ఇది తీసేయాలి. అది ఎట్లా తీసేస్తాం ఒకసారి చూడండి. Nt0 టర్మ్ యాజ్ టీస్గా రాసేసుకుంటాం ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఏంటి అంటే న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ బిని రెండింటికి స్ప్లిట్ చేస్తాం. L/V ప్లస్ n ఇంటూ VS T0/V, అంటే ఇక్కడ Vని L/V ప్లస్ ఇది రెండు సపరేట్గా రాసుకున్నాను. ఇది మొత్తం థర్డ్ ఈక్వేషన్, దీంట్లో నుంచి ఫస్ట్ తీసేయాలి అంటే మైనస్ L/V క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం మిగులుతుంది అంటే రెండిట్లోనూ Nt0 కామన్గా ఉంది కాబట్టి అది కామన్ తీసి బయట రాసుకుంటాను. Nt0 కామన్ ఇస్తే 1 ప్లస్ VS/V అవుతుంది. ఇది మనకు వచ్చినటువంటి ఇక్కడ టైం వాల్యూ ఎంత వచ్చింది అంటే Nt0 ఇంటూ 1 ప్లస్ VS/V అనేది మనకు అక్కడ టైం డ్యూరేషన్ వచ్చింది. సో ఈ టైం డ్యూరేషన్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టైం డ్యూరేషన్ అంటే ఇక్కడ వేసేది n వేవ్స్, n తరంగాలు చేరినటువంటి కాల వ్యవధి కాబట్టి దీని నుంచి ఆవర్తన కాలము టైం పీరియడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే T/n అని రాసుకుంటాం. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని nతో డివైడ్ చేయాలి. ఈ మొత్తం ఈక్వేషన్ని nతో డివైడ్ చేయాలి, భాగించాలి అంటే ఇక్కడ మనకి n క్యాన్సిల్ అయిపోతుంది. n క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏంటి? అదే వస్తుంది T0 ఇంటూ 1 ప్లస్ VS/V. ఇది టైం పీరియడ్. దీన్ని ఎట్లా రాసుకుంటానంటే T = T0 ఇంటూ ఇక్కడ V అనేది LCM తీసుకుంటే V ప్లస్ VS/V అవుతుంది. ఇది టైం పీరియడ్, ఆవర్తన కాలం. అంటే మనకి జనకం నుంచి విడుదలైనటువంటి ఏదైనా సరే ఒక తరంగము పరిశీలకుని చేరడానికి పట్టేటువంటి సమయం ఎంత అనేది ఎంత అవుతుందంటే ఇది ఫార్ములా. ఇక్కడ V అనేదేమో ధ్వని వేగము, వెలాసిటీ ఆఫ్ సౌండ్, VS అనేదేమో వెలాసిటీ ఆఫ్ సోర్స్. మరి T0 ఏంటి అంటే S1 పొజిషన్ నుంచి S2 పొజిషన్కి సోర్స్ ఎంత టైంలో మూవ్ అయింది అనేది రిప్రజెంట్ చేసేది ఇక్కడ T0 అవుతుంది. సో ఇంతవరకు టైం వాల్యూ వచ్చింది. దీని నుంచి మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. పౌనఃపున్యము అనేది మనం ఎలా కనుక్కోవాలి అంటే 1/T అవుతుంది. అంటే ఆవర్తన కాలానికి విలోమమే మనకి పౌనఃపున్యం అవుతుంది కాబట్టి దీనికి 1 వాల్యూ రాసుకోవాలంటే ఇదేమవుతుంది అంటే 1/T0 ఇది ఫ్రాక్షన్ ఆల్రెడీ భిన్నం కాబట్టి 1 రాస్తే అది ఏమవుతుందంటే భిన్నం రివర్స్ అవుతుంది కాబట్టి V/V ప్లస్ VS అవుతుంది. V/V+VS అవుతుంది. ఇక్కడ దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేస్తే 1/Tని న్యూతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి 1/T0ని నేను ఏం చేస్తానంటే న్యూ0తో రిప్రజెంట్ చేస్తాను. న్యూ అంటే 1/Tని న్యూతో రాసాం కాబట్టి 1/T0ని న్యూ0 అని రాసుకున్నాను. దీన్ని యాసిడ్గా రాసుకున్నాను. ఇది మనకి ఫైనల్గా వచ్చేటువంటి ఈక్వేషన్. ఇది ఫ్రీక్వెన్సీకి మనం ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసాము. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఏంటి అంటే మనకి
సోర్స్ అనేది అబ్జర్వర్ నుంచి ఏవే మూవ్ అవుతుందంటే సోర్స్ దూరంగా వెళ్తుంది పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్తుంది. పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం రిసీవ్ చేసుకునేటువంటి ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఇది జనరల్గా డాప్లర్ ఎఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటే మనం ఏదైనా రైల్వే స్టేషన్లో నుంచున్నప్పుడు ట్రైన్ స్టేషన్లో వచ్చేటప్పుడు హార్న్ ఏమో ఇంక్రీజ్ అవుతున్నట్లుగా మనం ఫీల్ అవుతాం, స్టేషన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు డిక్రీజ్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతాం. సో అదే డాప్లర్ ఎఫెక్ట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సోర్స్ అనేది ఇటు దూరంగా వెళ్తుంది, జనకం అనేది పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ అయితే మనకి ఎక్స్ప్రెషన్ ఇది వచ్చింది. మరి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఎలా తెలుస్తుంది అంటే పైన న్యూమరేటర్లో V ఉంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్, ధ్వని వేగం అనేది 11లో ఉంది. కిందకు వచ్చేసరికి చూడండి ధ్వని వేగానికి కొంత కలుపుతున్నాం. అంటే ఎంత కలుపుతున్నాం, ఏం కలుపుతున్నాము? వెలాసిటీ ఆఫ్ సోర్స్ జనకం యొక్క వేగాన్ని కూడా కలుపుతున్నాము. అంటే దీనికన్నా 11 కన్నా హారం అనేది ఎక్కువ అవుతుంది, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ వాల్యూ ఎక్కువ అవుతుంది. అంటే టోటల్గా ఫ్రాక్షన్ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఎప్పుడు? వెన్ ద సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ నుంచి దూరంగా, పరిశీలకుడి నుంచి జనకం అనేది దూరంగా వెళ్తున్నప్పుడు మనం గ్రహించేటువంటి పౌనఃపున్యము, పరిశీలకుడు గ్రహించేటువంటి పౌనఃపున్యాన్ని ఇక్కడ ఏమని చెబుతామంటే దృశ్య పౌనఃపున్యము అని చెబుతాం. ఫ్రీక్వెన్సీ రిసీవ్డ్ బై ది అబ్జర్వర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ యాపరెంట్ ఫ్రీక్వెన్సీ. అంటే పరిశీలకుడు రిసీవ్ చేసినటువంటిది అబ్జర్వర్ రిసీవ్ చేసిన ఫ్రీక్వెన్సీని యాపరెంట్ ఫ్రీక్వెన్సీ, దృశ్య పౌనఃపున్యం అంటాం. అది విలువ ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. ఇక్కడ మనకి తర్వాత ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇది అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ అంటున్నాం, అంటే దూరంగా వెళ్తున్నప్పుడు అంటున్నాం. మరి దగ్గరగా వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? దగ్గరగా వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? వెలాసిటీ ఆఫ్ సోర్స్ అనేది ఏం చేంజ్ అవుతుంది, వేగం మారదు. మారేదల్లా ఒకటే ఏంటి అంటే డైరెక్షన్ మారుతుంది. మరి ఆ డైరెక్షన్ మారినప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేస్తే వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ, సదిశ రాశి. అంటే డైరెక్షన్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, దిశను కూడా మనం తెలియజేయాలి. కాబట్టి సోర్స్ అనేది దగ్గరగా వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ +VS ప్లేస్లో -VSతో రీప్లేస్ చేస్తాం. అదే రెండో కేసు అవుతుంది. ఇదేమో మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు. ఇదేమో మూవింగ్ టువర్డ్స్ అబ్జర్వర్, పరిశీలకునికి సమీపిస్తున్నప్పుడు లేకపోతే దగ్గరగా వస్తున్నప్పుడు. ఇదేమో పరిశీలకుని నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు. దూరంగా వెళ్తున్నప్పుడేమో పౌనఃపున్యం, గ్రహించేటువంటి పౌనఃపున్యం తగ్గుతుంది. అదే దగ్గరగా వస్తున్నప్పుడు పెరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డెరివేషన్ మళ్ళీ రెండోసారి చేయాల్సిన అవసరం లేదు. ఈ +VSని -VSతో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ జనరల్గా ఏంటి అంటే మనకి ఇక్కడ 1/T అంటే రివర్స్ రాసుకుంటున్నాం. ఈ రివర్స్ రాసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని బుక్స్లోను వాటిలోనూ ఇక్కడ ఇన్వర్స్ రాసుకుంటాం. -1 అనేది రాసి బైనామియల్ థీరం అనేదాన్ని అప్లై చేసుకుని ద్విపద సిద్ధాంతము అనేదాన్ని వాడుకుని దీని నుంచి డెరివేషన్ కొంచెం మార్చి చేస్తారు. ఇలా అయినా రాయొచ్చు, అలా అయినా రాయొచ్చు. మీకు బైనామియల్ థీరం అనేది అది అర్థం కాకపోతే ఇక్కడ రాసేటువంటి కాన్సెప్ట్ అర్థం కాదని ఉద్దేశంలో నేను సింపుల్గా ఇట్లాగే మనం యాజిటీస్గా రాసేసుకున్నాం. సో ఇది మనకి డాప్లర్ ఎఫెక్ట్కి సంబంధించి ఫస్ట్ కేసు. ఇక్కడ హెడ్డింగ్లో రాసాం, వెన్ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ అండ్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్. జనకం అనేది చలనంలోను పరిశీలకుడు నిశ్చల స్థితిలోనూ ఉన్నప్పుడు మనకు గ్రహించేటువంటి పౌనఃపున్యం ఎలా మారుతుంది.
ఈ సందర్భంలో కూడా మళ్ళీ మనకి రెండు రకాలు చెప్తున్నాం. ఒకటేమో మూవింగ్ అవే ఫ్రమ్ ది సోర్స్ అంటున్నాం, ఇంకొకటేమో మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ అంటున్నాం, ఇంకోటేమో మూవింగ్ టువర్డ్స్ ది అబ్జర్వర్. పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్తున్నప్పుడేమో పౌనఃపున్యం తగ్గుతుందని చెబుతున్నాం, పరిశీలకుడికి దగ్గరగా వచ్చినప్పుడేమో పౌనఃపున్యం విలువ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెబుతున్నాం. ఇది మొత్తం మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే న్యూకి వీకి డిఫరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. అంటే పౌనఃపున్యానికి వేగానికి సంబంధించి లెటర్స్ రిప్రజెంటేషన్లో డిఫరెన్స్ ఖచ్చితంగా కనపడాలి మనకి ఎగ్జామ్లో రాసేటప్పుడు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని మనం ఈ ఈక్వేషన్ని జాగ్రత్తగా డెరైవ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఏంటంటే ఇట్లాంటిదే మళ్ళీ మనకి ఇంకొక కేసు, ఇక్కడ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్, అబ్జర్వర్ అట్ రెస్ట్ అన్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమవుతుంది అంటే అబ్జర్వర్ ఈజ్ ఇన్ మోషన్, సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. పరిశీలకుడు చలనంలో ఉంటాడు, జనకం నిశ్చల స్థితిలో ఉంటుంది. ఆ సందర్భంలో మనకి ఈ పౌనఃపున్యం ఎలా మారుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది మనం రిసీవ్ చేసేది ఎట్లా చేంజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం ఇంకొక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో చివరిలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏదైనా సరే ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఇస్తున్నాం. సో మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి నోటిఫికేషన్ రిసీవ్ చేసుకుని ఎంజాయ్ ది ఛానల్. థ్యాంక్ యూ అనండి.